ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవిత. ఈరోజు వీడియోలో కారంగా పుల్లగా ఉండే మామిడికాయ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. అలాగే 2 చిన్న మామిడికాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ 2 మెయిన్ కాబట్టి ఇవి చూపిస్తున్నానండి. రిమైనింగ్ ఉప్పు, కారం, మసాలాలు కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చూద్దాం. ముందుగా మటన్ ఉడికించుకుందామండి. మటన్ ఉడకడానికి సరిపడే నీళ్ళు పోసుకొని అందులో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్లో కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. నా కుక్కర్ అయితే 3 విజిల్స్కి ఉడికిపోతుందండి. 3 విజిల్స్ అయిపోయావండి. ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చూద్దామండి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. నేను ఈ కర్రీని మట్టి కుండలో వండుతున్నానండి. ఇందులో ఒక 6 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. నేను అప్పుడప్పుడు ఇలా మట్టి కుండలోనే కర్రీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. పచ్చిమిరపకాయలు 6 నిమిషం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు ఎంత చిన్నగా కట్ చేసుకున్నానో. అలా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి. అలాగే మనకి గ్రేవీ కూడా వస్తుంది. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. ఈ మట్టి కుండలో ఉల్లిపాయలు కాస్త లేట్గానే ఫ్రై అవుతాయండి. నార్మల్గా మనం స్టీల్ కానీ సిల్వర్లో ఫ్రై చేసుకునే దానికంటే కొంచెం లేట్గా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయండి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ని వేసుకోవాలండి. ఈ ఆయిల్లో మటన్ని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని డైరెక్ట్గా ఇందులో వండేసుకోవచ్చండి. కాకపోతే మటన్ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకని నేను ముందుగా కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నానండి. మటన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడే ఉప్పు, పసుపు కొద్దిగా, అలాగే 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. ఈ కారం నేను ఇంటి దగ్గర తయారు చేసుకున్న మసాలా కారం. దీని లింకు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి. ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూడండి. ఉప్పు, కారం మటన్కి బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మటన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న స్పూను గరం మసాలా, అలాగే ఒక చిన్న స్పూను ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పూర్వం అందరూ ఇలా మట్టి పాత్రలోనే వండుకునేవారండి. రైస్తో సహా ప్రతిదీ మట్టి పాత్రలోనే వండుకునేవారు. ఇప్పుడైతే మనకు చాలా ఐటమ్స్ వచ్చేసాయి. కానీ మనం వండుకునే దానికంటే ఇలా మట్టి పాత్రలో వండుకునే దానికి చిన్న టేస్ట్ తేడా అయితే ఉంటుందండి. మటన్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకుందాం. నార్మల్గా మటన్ కర్రీ చాలా రకాలుగా వండుతారండి. డైరెక్ట్గా కుక్కర్లో వండుతారు, లేదా నార్మల్గా వండుతారు. కాకపోతే ఈ మామిడికాయ ముక్కలు మనం కుక్కర్లో వేసుకుంటే మొత్తం పేస్ట్ అయిపోతాయండి. అందుకని ఇలా సపరేట్గానే వేసుకోవాలి. అలా వేసుకుంటే మటన్తో పాటు మనకి మామిడికాయ ముక్క కూడా దొరుకుతుంది. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మామిడికాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందు మటన్ ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ వేసుకోవాలండి. ఆ వాటర్ వేసుకుంటే మళ్ళీ మనం సపరేట్గా నార్మల్ వాటర్ వేయని అవసరం లేదు. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మామిడికాయల సీజన్ అయిపోతుంది కదండి. మళ్ళీ 1 ఇయర్ వరకు దొరకవు. మీకు తినాలనిపిస్తే తొందరగా వండేసుకోండి. చాలా బాగుంటుందండి కర్రీ. మామిడికాయ ముక్క ఉడికిందో లేదో చూద్దామండి. ఇంకా పూర్తిగా ఉడకలేదండి. ఇంకా 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మీరు వేసే కారం కొంచెం కలర్గా ఉంటే
కర్రీ కూడా చూడడానికి కొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి. లేకపోయినా పర్వాలేదు, రెండు ఒకే టేస్ట్ అండి, తేడా ఏమి ఉండదు. మామిడికాయ ముక్క పూర్తిగా ఉడికిపోయిందండి. మీరు కావాలనుకుంటే కాస్త గ్రేవీతో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను ఇంకొంచెం దగ్గర చేసుకుంటానండి. కర్రీ రెడీ అయిపోయిందండి. నాకైతే మంచి స్మెల్ వచ్చేస్తుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేశానండి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసినా కూడా మట్టి కుండ వేడికి కర్రీ ఇంకా ఉడుకుతూనే ఉంది. చివరిగా కాస్త కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాం. అంతేనండి, సింపుల్ మామిడికాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని నా కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.